సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ అధ్యక్షులు, వారికి బాగా అర్థమైంది తాను రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేను, పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది. అందుకే నిన్న 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 13వ తారీఖు మధ్యాహ్నానికే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరి ఓటర్లు నిలబడ్డారో, తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర క్యూలు తీరారో, అతనికి అర్థమైంది తన చీటీ చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి, అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ ఎన్డీఏ కూటమి రావాలి, అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది, అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభపెట్టారు, ప్రలోభపడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు. ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు. అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రమంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్యలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళు కొట్టి లోపల పడేద్దండి, మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేద్దు. లాకప్కి వాళ్ళిద్దరిని ఎట్లా అలౌ చేస్తారండి? ఆ వీడియో మా వాడు కారులో వెళ్తూ వీడియో తీశాడు. అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చూద్దాం చూస్తారా పోలీసులు? తమాషా చూస్తారా పోలీసులు? మీరేమో సినిమా పోలీసా? మీరేమన్నా నిజమైన పోలీసా? చట్టాన్ని కాపాడవలసిన మీరు, ధర్మాన్ని కాపాడవలసిన మీరు, చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా? వాళ్ళ కార్డౌన్ చేయొద్దు, వాళ్ళని పికప్ చేయొద్దు, ప్రివెంట్ వర్క్ చేయొద్దు, ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమనాలో మాకు అర్థం కాలేదు. ఎలాగా వాళ్ళు బయట తిరిగి అర్హత ఏముంది? పిన్నెల్లి బ్రదర్స్కి కాళ్ళెర కొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలా చేస్తారా? అక్కడ చంద్రగిరిలో ఆ నాని, అతను చాలా డొసైల్ మ్యాన్, చాలా మెతక మనిషి, మంచివాడు అతను ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. దట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్. అతను చంపడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు. అక్కడ వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని. అందుకే మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు. పోలీసులు చోద్యం చూస్తున్నారు. అక్కడ ఉన్న డిఎస్పీ, అతను సినిమా డిఎస్పీ, నాటు ఒరిజినల్ డిఎస్పీ లాగా కనపడలేదు నాకు.
ఒక సినిమా పోలీసులా కనపడ్డాడు డిఎస్పి. అంత జరుగుతుంది అక్కడ తాడిపత్రిలో. వాట్ ఇస్ దిస్ తమాషా? ఈ చెవిరెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేద్దండి. బ్రదర్స్ తండ్రి కొడుకుల్ని బయట తిరిగి అర్హత ఉందా వాళ్ళకి? కాళ్ళు ఎరగొట్టి మొత్తం బట్టలు తీసి లోపల పడేయాలి ఇద్దరిని. బయట తిరిగి అర్హత లేదని చెప్పాలి వాళ్ళిద్దరికి. అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీ హుజూర్ అని పనిచేస్తారా? ఏం పోలీస్ అయ్యా మీరు? తాడిపత్రిలో ఎవరో అతను అనకూడదు, అతను పెద్దారెడ్డి. ఏం పెద్దారెడ్డి? పేరు పెద్దారెడ్డి కానీ చాలా చిన్నారెడ్డి అతను. బుద్ధి లేని రెడ్డి అతను. పేరు మాత్రం బ్రహ్మాండ పెద్దారెడ్డి అని పెట్టుకున్నాడు. ఏమే అసలు మనిషివేనాను? మానవత్వం ఉందా? అక్కడ పోలీసులు చైతన్య రెడ్డి, అతను డిఎస్పి చైతన్య, మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. నేను సారీ, నా నోటితో అటువంటి పలకను నేను. నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం. నా ఫ్యామిలీ నా రక్తంలాగా ఫీల్ అవుతాను నేను. అతను ఎంత ఎస్కర్ట్ లాగా తిరుగుతున్నాడు డిఎస్పీ. నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి, నువ్వు మినిస్టర్ అయితే నాకేంటి, మెడబెట్టి వేస్తావట దెబ్బ లోపల పడతావని చెప్పొద్దు. ఎస్కర్ట్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని. తీసుకెళ్ళి లోపల పడేయాలా, లాకప్లో పడేయాలా, ఏదో ఊరు తీసుకెళ్ళటం ఏంటి? ఎంత అరాచకం చేశాడండి అక్కడ. ఎంత అరాచకం చేసిన వ్యక్తి అతను. ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడే లా అండ్ ఆర్డర్, ఇది ఎక్కడ శాంతి పద్ధతులు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. నేను అన్ని చోట్ల అనంతపురం జిల్లాలో కానీ ప్రతి చోట దాదాపు 119 చోట్ల 119 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ అరాచకం జరిగింది. 119 విక్టిమ్స్, 25 కాన్స్టిట్యుయెన్సీలు, 25 కాన్స్టిట్యుయెన్సీలో 119 సంఘటనలు జరిగినాయి. అది శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్ట, శాంతి భద్రతలు సజావుగా మెయింటైన్ చేస్తున్నట్ట. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు గవర్నర్ని కలవండి. గవర్నర్కి ఒక టీం ఫామ్ చేశారు మా 7గురితోటి. మీరు 7గురు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలియచేయండి, సాక్ష్యాధారాలతో సహా తెలియజేయమని చెప్పారు. 5 గంటలకు వెళ్తున్నాం, గవర్నర్ గారిని కలుస్తాం. తర్వాత మేమందరం కూడా రేపు ఈ నైట్ కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి మాచర్లు వస్తాం. మాచర్లలో పర్యటిస్తాం. మేము మా కేడర్కి ధైర్యం చెప్పవలసిన అవసరం ఉంది. ధైర్యం చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి, మీకేం భయం లేదని చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు. దే ఆర్ స్టేరింగ్ ఎట్ ది ఇన్సిడెంట్స్. అందుకే మేము మా కమిటీ వెళ్తాం, కమిటీ పర్యటిస్తాం. మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేట, అనంతపూర్, చంద్రగిరి వీటన్నిటిలో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. అక్కడ ఏమేమి జరిగిందో వాస్తవాలన్నీ కూడా సేకరించి మా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక కూడా ఈ కమిటీ ఇస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు కూడా దయతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కొంతమంది పోలీసులు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో నడుస్తున్నట్టుగా ఉంది. అది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చట్టబద్ధంగా వ్యవహరించండి, మీ పరిధిలో మీరు వ్యవహరించండి. యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్, నాట్ టు జగన్మోహన్ రెడ్డి, నాట్ టు చెవిరెడ్డి, ఆర్ నాట్ టు పెద్దారెడ్డి ఆర్ కేతారెడ్డి. మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు, మీరు ప్రజలకు ఆన్సరబుల్, చట్టానికి ఆన్సరబుల్, ప్రభుత్వానికి ఆన్సరబుల్. ఆ రకంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కమిటీ గవర్నర్ గారిని కలుస్తాం. తర్వాత మాచర్ల తదితర సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు నక్క ఆనందబాబు గారు మాట్లాడతారు. ఐదేళ్లు హింసా రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో రౌడీలు గూండాలని జగన్ రెడ్డి పెంచి పోషించాడు. వాళ్ళ పని అయిపోయిందని స్పష్టంగా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అధికారం పోతే ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి. కానీ ఇతని మీద ఉన్నటువంటి కేసు విచారణలు మొదలైతే శాశ్వతంగా జైలుకు పోతాడు. ఈ నిస్పృహ నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి నేర ప్రవృత్తితో
కింద స్థాయిలో వాళ్ళ యొక్క నాయకుల్ని కార్యకర్తలను కూడా 5 ఏళ్ళు అదేవిధంగా తయారు చేశాడు. గూండాలు పెట్టిరేగిపోతూ ఉన్నారు. ఈరోజు ఎన్నికల రోజు కానీ ఎన్నికల తదనంతరం నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, తెలుగుదేశం పార్టీ గ్రామాలు ఏవైతే అత్యధికంగా పోలైనవి అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి గ్రామాలు, గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని టార్గెట్ చేసి ఈ దాడులు చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి దాడులు ప్రత్యక్ష నిదర్శనం. 3 గంటల సమయంలో మా అభ్యర్థి జూలగంటి బ్రహ్మారెడ్డి గారు వారి సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ బయట బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి గూండాలు రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి పెట్టారు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరూ చర్యలు తీసుకోకపోవటం, దాని పరిణామం 3 గంటల నుంచి కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి దారుణం. 3 గంటలు కనీసం నానా బేభత్సం సృష్టించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామరెడ్డి దానికి నాయకత్వం వహించాడు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూసాం. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడులు చూసాం. అనేక దాడులు, ఇవన్నీ కూడా మీడియా ముఖంగా మనకు అందినాయి. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్లో కూనీ చేసి హింసా రాజకీయాలకు పాల్పడ్డాడు. ఈ ఎన్నికల్లో కనీ వెని ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహదాడులు చేశారు. వీటిని ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిఘటించారు. ఎప్పుడూ లేని విధంగా ఊళ్ళే కదిలి వచ్చినాయి. బయట ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఈ రోజున వాళ్ళకి ఎక్కడ కనపడతా ఉంది, ఏం కనపడతా ఉందో అర్థం కావట్లా. శ్రీకృష్ణ జన్మస్థానం కనపడతా ఉంది వీళ్ళకి. జైలు గుర్తొస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అయితే లండన్ వెళ్ళిపోతా ఉన్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు కూడా లండన్లో ఉండి ఇక్కడ అరెస్టులు చేయించాడు. ఇప్పుడు ఈ 2-3 రోజులు కూడా ప్లాన్ చేసి ఆ లండన్లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్లాన్లు చేస్తున్నట్టు కనపడతా ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల, ఇవాళ ప్రభుత్వం లేదు, ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అధికారులు యాక్ట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడవన్నట్టుగా ఆడుతున్నట్టు కనపడతా ఉంది. ఒక పనికి మాలిన సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు. జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పుడు దాకా పనిచేశాడు. ఈరోజు నిన్న ఎన్నికలు అయిపోయినాక కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు 3 రోజుల ముందు, 4 నెలల ముందు బటన్ నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ 6 పథకాలకు సంబంధించి రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఈ 2 రోజులు ఉండండి, ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి, ప్రజల్ని భయభ్రాంతులు చేసి, సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సర్దేయాలని చూస్తూ ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. ఇలా ఎలక్షన్ కమిషన్, డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క కుట్రలు, కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం, రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. ఇప్పుడు రెస్పెక్టెడ్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వచ్చే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఊహించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాలని. కానీ గడిచిన 2 రోజుల నుంచి సంఘటనలు చూస్తూ ఉంటే వ్యవస్థల్ని కూడా, ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వాటిని కూడా ఒక దారిలో పెట్టాలి, వాటిని కూడా ప్రక్షాళన చేయాలి అని క్లియర్గా కనిపించే పరిస్థితి ఈరోజు ఉంది.
ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా గొప్ప ఆఫీసర్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఇదివరకు కూడా ఉండేవారు. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ఇదేదో యాక్సిడెంటల్గా అయింది కాదు. ఈ రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు సెన్సిటివ్ నియోజకవర్గాలని గుర్తించారు. నెల రోజుల క్రితమే గుర్తించారు ఎన్నికల కమిషనర్ వారు. దాంట్లో 4 నియోజకవర్గాలు మా పల్నాడులో ఉన్నాయని గుర్తించారు, ఐడెంటిఫై చేశారు. దానికి సెక్యూరిటీ బీఫప్ చేయాలని చెప్పారు. ఇదంతా ఏమీ ఒక రోజులో అనుకోకుండా అయిందేం కాదు. అయినా కూడా ఇంత ప్రయర్ వార్నింగ్ ఉన్నా కూడా, అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి, నేను అభ్యర్థిగా ఉండి, నేను వెళ్ళి ఇదిగోండి ఇది సెన్సిటివ్ విలేజెస్ మా వైపు నుంచి మేము లిస్ట్ చేస్తూ ఉన్నాం, అలాగే అవతల పార్టీ వారి దగ్గర కూడా లిస్ట్ తీసుకొని అట్లీస్ట్ ఈ సెన్సిటివ్ విలేజెస్ ఏ ఉన్నాయో, సెన్సిటివ్ బూత్స్ ఏదో ఉన్నాయో వీటి దగ్గర మ్యాక్సిమం పెట్టండి అని చెప్పి, ఫోర్సెస్ పెట్టండి అని చెప్పి అడగడం జరిగింది. వారు ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే, గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా డీజీపీ అనేవాడు డీజీపీ పదవిలో ఉన్నాడు తప్పించి డీజీపీ పని మాత్రం చేయరా. ఆ పని అంతా ఎవరో సలహాదారుడి ద్వారా జరిగిందే తప్పించి డీజీపీ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ వ్యవస్థని ఈ 5 సంవత్సరాలు నడపలేదన్న దానికి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది. పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుందని. వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని. కానీ అక్కడికి మాత్రం 2 గంటలైనా 3 గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు. మరి ఎందుకో ఈ నిర్లిప్తత? సిఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేము కోరుకోలేదు, ఎవరూ కోరుకోలేదు. వైలెన్స్ కావాలని, ఇబ్బంది పడాలని, తల్ల పగలాలని, ఇంతమంది కుటుంబాలు బాధల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరూ కోరుకోలేదు. కానీ ఇదంతా కూడా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండి 4 నియోజకవర్గాలు పల్నాడులో సెన్సిటివ్ అని తెలిసి కూడా అయినాయి అంటే పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది. సలహాదారుల ద్వారా పోలీస్ వ్యవస్థని నడిపితే ఎలా ఉంటుంది? పోలీస్ వ్యవస్థ కాదు, ఏ వ్యవస్థను నడిపినా సలహాదారుల ద్వారా ఒక ఆఫీస్ నుంచి మిగతా అన్ని వ్యవస్థల్ని నడిపితే ఎలా ఉంటుందనేది శాంపుల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండకపోవచ్చేమో. ఈరోజు మాదినిపాడు విలేజ్లో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈరోజు గురజాల మా నియోజకవర్గం మాదినిపాడు విలేజ్లో నిన్న ఎలక్షన్ అయిపోయింది. మా ఎలక్షన్ రోజు పూర్తిగా వైలెన్స్ ఉంది. ఆ రోజు సరే ఫోర్సెస్ సరిపోలేదన్నారు, ఇంకోటి అన్నారు. నిన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోర్సెస్ మరి ఎక్కడికి వెళ్ళినాయో, కింద సిఏలు ఎస్ఏలు వీళ్ళు మాట వినట్లేదు, లేదా డిఎస్పీలు వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బట్ ఎక్కడో వ్యవస్థలో మాత్రం పూర్తిగా లోపం ఈ 2-3 రోజుల నుంచి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఏదో డెస్పరేషన్తో చేస్తున్న పని. ఈ పనిని ఎవరు కూడా మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో హర్షించము, ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయము. దయచేసి క్యాడర్కి మళ్ళీ కోరుతా ఉన్నాం, ఎంత రెచ్చగొట్టినా ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మేము కోరుతా ఉన్నాం, మీరు మాత్రం సమన్వయం పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ఆస్తులు ధ్వంసం కానీ, ఎవరి ప్రాణానికి ముప్పు కానీ కలిగించేదానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. దయచేసి మీరందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే పోలీసు వారిని కూడా కొద్దిగా ఫాస్ట్గా యాక్ట్ చేయాలని చెప్పి, ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజాంని బయట తోలిన పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఈ రాష్ట్రంలో పేరుగాంచిన వారు ఇక్కడ నుంచి లెసన్స్ చెప్పారు, మిగతా రాష్ట్రాలందరికీ చెప్పడం జరిగింది నక్సలిజాన్ని ఎలా వేరువేయాలని. అటువంటిది ఇంత నిర్వీర్యం అయిపోయింది పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో అంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికన్నా టైం మించిపోలేదు. డీజీపీ స్థాయి నుంచి, ఐజీ స్థాయి నుంచి, ఎస్పీ స్థాయి నుంచి దయచేసి కేవలం పల్నాడులోనే కాదు, అటు తిరుపతిలో, అనంతపూర్లో అన్ని చోట్ల ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికన్నా ఈ వ్యవస్థ పైన ఒక గౌరవాన్ని ప్రజల్లో మళ్ళా పెంపొందించాలంటే మీరు మీ పని దయచేసి చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి చేయాలని చెప్పి కోరుతూ, ఏదైతే వరలరామయ్య గారు చెప్పారో దాన్ని
ఈరోజు వెళ్ళి గవర్నర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే దాని తర్వాత ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో, ఏ నియోజకవర్గాల్లో అయితే ఇబ్బంది పడ్డారో, ముఖ్యంగా మాచర్ల, నర్సరావుపేట ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించేదానికి కూడా మేము కమిటీ వారి ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు. మీరు నిన్న వీడియో చూసుంటారు. కారంపూడిలో వీడియోలో ఎంతమంది వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, రాడ్లు కానీ ఈ కానీ పట్టుకొని స్వైర విహారం చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. ఇదేదో దయచేసి నేను కోరుతా ఉన్నా, అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరు మాట్లాడే వాళ్ళైనా దీన్ని ఏదో పార్టీ వ్యవహారంలాగా దయచేసి ప్రయత్నించమాకండి. దీన్ని అపోహలకు తావించి ఒకరిని రెచ్చగొట్టి దీంట్లో లాభం చేకూర్చేది ఎవరికీ లేదు. ఇప్పుడు ఆయన బాగానే ఉంటాడు, నేను బాగానే ఉంటాం, మా ఇద్దరికి అయ్యేది ఏం లేదు. నిజంగా నష్టపోయేది ఎవడైతే ఆస్తి పోగొట్టుంటాడో, ఎవడైతే ప్రాణానికి ముప్పు జరుగుతుందో వాడు పోతాడు. రెండోది, కేసులు పెట్టించుకున్న క్యాడరు నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కేసుల చుట్టూతో తిరుగుతూ వాళ్ళ టైం అంతా వాళ్ళ కుటుంబాలు మొత్తం పోగొట్టుకుంటారు. నష్టపోయేది వాళ్ళు. దయచేసి దీన్ని అనవసరంగా వేరే కలర్ పూసి దాన్ని అనవసరంగా పెద్ద చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరైనా ఈ విషయం మీద మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఈ ప్రభుత్వం యొక్క విధానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వ్యవస్థల్ని ప్రభావితం చేసేటటువంటి తర్కాణం, ఏ విధంగా వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నారో ఈ ఎన్నికలే నిదర్శనం. పై అధికారులు ఖచ్చితంగా సూచనలు ఇస్తున్నప్పుడు కూడా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో ఎస్ఐలు కానీ, సిఐలు, డిఎస్పీ లెవెల్ అనేక మంది ఎస్పీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల్ని అదేవిధంగా ప్రభావితం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఒక పల్నాడు ప్రాంతాన్ని పరిస్థితి ఆలోచిస్తే దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఇలాంటి పరిస్థితులు కూడా ఎప్పుడు జరిగినట్టు పరిస్థితి కాదు. ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఓ ప్రశ్న అడిగారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి సంబంధించి నిన్న కొత్త గణేశ్వరపాడు గ్రామం వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దౌర్జన్యాల అక్రమాలు చేసే విధంగా మాట్లాడటం జరిగింది. ఒక తడవ పల్నాడు ప్రాంతానికి సంబంధించి అనిల్ కుమార్ గారి యొక్క ఎన్నికల ప్రచార సరళి చూడండి. ఎప్పుడు కూడా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న మాటను మాట్లాడెక్కడ లేదు. ఎప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు, క్యాడర్ను ఉత్సాహపరిచేసే ఏ విధంగా రెచ్చగొట్టి ఆందోళన కలిగించాలంటే ఆలోచనతో ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఏమాత్రం కూడా అభివృద్ధికి సంబంధించిన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా ఏం మాట్లాడారు? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత 4,000 మంది తీసుకెళ్ళి ఆ గ్రామాన్ని ముట్టడిస్తామని మాట్లాడుతుంటే ఇది రెచ్చగొట్టే విధానం కాదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు వస్తారు పోతారు, రాజకీయ నాయకులు వచ్చిపోతుంటారు, కానీ లోకల్ పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడు ప్రాంతం సెన్సిటివ్ ప్రాంతం. పల్నాడు ప్రాంతం కక్షల కార్పొరేట్ నిలిచిన ప్రాంతం. ఆ ప్రాంతం ఇప్పుడే దాదాపుగా 10-30 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కక్షల కార్పొరేట్ లేకుండా కూడా అందరూ కూడా ప్రశాంత జీవితం గడుపుతున్న పరిస్థితుల్లో మీ స్వార్థం కోసం, మీ అధికారం కోసం, మీ సంపదన కోసం అనేక విధాలుగా రచ్చుకునే విధానాల్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకోవాలా. ప్రజలందరూ కూడా సహనం పాటించండి, సమయం పాటించమని కూడా ప్రజలకి, పల్నాడు ప్రాంత ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి, ఇందాక ఎంపీ గారు మాట్లాడినట్టు కూడా ఈ వ్యవస్థలో విధానాలు మారాలి. పోలీస్ వ్యవస్థ సంబంధించిన ప్రక్షాళన జరగాల. పోలీస్ వ్యవస్థలో అందరూ సంబంధించిన వాళ్ళు అవినీతి పనులు కానివ్వండి, ప్రభావితంలోనే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది ఆ పరిస్థితి ఉంది కాబట్టి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కూడా అనేకమైన సంఘటనల నుంచి కూడా ఈరోజు రామయ్య గారికి సంబంధించి కానీ, ఎంపీ గారికి సంబంధించి కానీ మాట్లాడారు.
తప్పనిసరి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధినేత ఒక కలగన్నాడు, శాశ్వతంగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కలగనటువంటి వ్యక్తి ఈ రోజున ఆ కలగానే మిగిలిపోవటాన నిరాశ నిస్పృహతోని సహనం కోల్పోయి ఈ కార్యక్రమాలు జరిగే కేడర్ నుంచి కానివ్వండి, నాయకుల నుంచి కానివ్వండి కూడా సహనం కోల్పోయి ఈ కార్యక్రమాలు జరిగే పరిస్థితుంది. తప్పనిసరి కూడా ఈ అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా జరగని పరిస్థితి, ఈ రాష్ట్రంలో కూడా ఇంత పర్సెంటేజ్ సంబంధించిన నాకు తెలిసినంత ఎప్పుడు కూడా జరగని పరిస్థితి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుగా గమనించాలి. విజయం వచ్చినప్పుడు ఆనందపడతాం, అదేవిధంగా ఉన్నటువంటి నష్టం జరిగినప్పుడు కానీ, అపజయం జరిగినప్పుడు కానివ్వండి, ఆ విధంగా ఉన్నటువంటి ఈ నిరాశ నిస్పృహలకు గురి కావటం కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనే విధంగా నేను మాట్లాడుతూ, అంతేకాకుండా కూడా దీనికి సంబంధించిన సమస్యల మీద కూడా పెద్దలు మాట్లాడారు. అన్ని చోట్ల అందరూ కూడా సమయాన్ని పాటించమని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించి నాయకులు కూడా సమయాన్ని పాటించండి, కక్షల కార్పణ్యాలకు కూడా ఎలాంటి కక్షల కార్పణ్యాలు పోకుండా సమయాన్ని పాటించమని, అదేవిధంగా కూడా ఈ కమిటీ కూడా తప్పనిసరి కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పే విధంగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు ధైర్యం చెప్పే విధంగా కూడా ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తామని కూడా మనం చేస్తున్నాం. పెద్దలు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు. పెద్ద ఎత్తున పోలింగ్ జరగటం, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి నిరాశ నిస్పృహలతో సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఏదైతే నిన్న మొన్న జరిగిన విధ్వంసకాండ, ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు ఒక హత్య కూడా జరిగింది గురజాల నియోజకవర్గంలో మాదిగపాడు. అంటే బరి తెగించిన వైసీపీ మూకల రక్తదాహానికి అమాయకులు బలవుతూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఈ పెద్ద ఎత్తున హింసాకాండ 13, 14, 15 జరిగిన హింసాకాండ ఇవాళ తిరుమల పవిత్రమైన తిరుపతి పవిత్ర స్థలం. ఆ తిరుపతిలో అక్కడ పోటీ చేసిన అభ్యర్థి చంద్రగిరి పులవర్తి నాని గారి మీద హత్యా ప్రయత్నం, గన్మన్ ప్రాణాలు తెగించి అక్కడ సంఘటనలో నిలబడకపోతే వాళ్ళ నానిగారు మనకు దక్కేవాడు కాదు. ఈరోజు ఇప్పటికి కూడా నానిగారి సతీమణి అక్కడ రోడ్డు మీద వీళ్ళ దౌర్జన్యాలను ఎదిరిస్తూ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలని తెలుసు, సెన్సిటివ్ ప్రాంతాలని తెలుసు. ఎలక్షన్ కమిషన్కి అన్నీ కూడా వారాల తరబడి మేము కంప్లైంట్స్ ఇచ్చాం. మరి ఇవాళ కూడా కొంతమంది తీసేసిన పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని, అది ఆంజనేయులు కావచ్చు, రాణా కావచ్చు, సంజయ్ కావచ్చు, పుల్లయ్య కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, ఇంకా మీరు ఈ గోబెల్స్ సజ్జల డైరెక్షన్లో, ఈ హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తలని, నాయకుల్ని వాళ్ళ బలి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే నిన్న పులవర్తి నాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో కూర్చొని కొడుకు మోహిత్ రెడ్డితో 100 మంది 1000 మంది వెళ్ళి మరి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరే దౌర్జన్యానికి పాల్పడ్డారంటే వీళ్ళ హింసా ప్రవృత్తి, వీళ్ళ భయం వీళ్ళ కళ్ళల్లో కన్నా చేతల్లో కనపడతా ఉంది. అట్లాగే పెద్దారెడ్డి తాడిపత్రిలో కూడా దౌర్జన్యకాండ, ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు, అవన్నీ కూడా చూసాం. అట్లాగే నరసరావుపేట ఎన్నికల రోజు దౌర్జన్యాలు, నిన్న మొన్న కూడా దౌర్జన్యాలు, అదేవిధంగా తాడిపత్రి, చంద్రగిరి, ఈ హింసాకాండ అంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. సంబంధిత పోలీస్ అధికారులను కూడా డిప్యూట్ చేసి బాధ్యత గల ఉన్నతాధికారులంతా కూడా ఇవాళ మేము వెళ్ళి బాధితులను పరామర్శిస్తామని చెప్తా ఉంటే డీజీ గారు కూడా డైరెక్షన్ ఇచ్చి పోలీసు ఉన్నతాధికారుల్ని సమస్యాత్మక గ్రామాలకు పంపించి ఇంకా ఫర్దర్ అంటువాటి సంఘటన జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులు, బాధ్యత గల ఉన్నతాధికారులంతా కూడా సమస్యాత్మక ప్రాంతాలకి, నియోజకవర్గాలకు వెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా
చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. అట్లాగే ఈరోజు గవర్నర్ గారిని కూడా కలిసి ఇవన్నీ కూడా వివరిస్తాం. తప్పకుండా కమిటీ కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి కార్యకర్తలకి నాయకులకి ధైర్యం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ అండి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.